నరేంద్ర గారు, తరచుగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి ఇతర విపక్ష పార్టీలు, డిఎంకే లాంటి పార్టీలు, అలాగే అక్కడ టీఎంసీ లాంటి పార్టీలు కానీ, లేదా సమ్టైమ్స్ ఈ విదేశాలలో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి పత్రికలు కానీ, జర్మనీ, యూకే ఇలాంటి ఇక్కడక్కడ పత్రికలు అప్పుడప్పుడు రాస్తున్నటువంటివి, డెమోక్రసీ లేదు భారత్లో, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, మైనారిటీల హక్కులు హరించబడుతున్నాయి, మైనారిటీలని ప్రమాదంలో ఉన్నారు, ఇలాంటి స్టేట్మెంట్స్ బ్యానర్ ఐటమ్స్గా వస్తూ ఉంటాయి. వాటి మీద ఈ ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడారు. మీ అబ్జర్వేషన్ అంటే, ముందుగా డెమోక్రసీ గురించి మాట్లాడుకో తరచుగా వినిపించేటువంటి పదం, నిజంగా అలాంటి పరిస్థితి భారత్లో ఉందా? ప్రజాస్వామ్యం భారత జీన్స్లోనే ఉందన్నారు. అది నిజమా లేకపోతే ఎగ్జాజరేషనా? అది ప్రజాస్వామ్యం అనేది వాళ్ళ ఒక భారతదేశంలో కాదు, ప్రపంచం మొత్తం ప్రజాస్వామ్య దేశాలు ఏమున్నాయో అవన్నీ కూడా గత 10-15 ఏళ్ళుగా ఒక తీవ్రమైనటువంటి సవాలు ఎదుర్కొంటున్నాయి. ఎన్ని దేశాల్లో ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు వీళ్ళ నానాటికి పెరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఆ అసహనం పెరుగుతుంది ఈ దేశాల్లో. మీడియా యొక్క పాత్ర కూడా, మీడియా కూడా ఇవాళ విశ్వసనీయత అనేది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉంది. ఉదాహరణకు అమెరికా మీడియా తీసుకోండి. చైనా ప్రతి సంవత్సరం కొన్ని $1 మిలియన్ ఖర్చు పెట్టి అమెరికా మీడియాని వాళ్ళ కొన్ని ప్రముఖ మీడియా సంస్థలని ప్రభావితం చేసి అక్కడ అనుకూలంగా వార్తలు వచ్చే విధంగా, చైనా పాలసీలకు అనుకూలంగా వార్తలు వచ్చే విధంగా ఒక లాబింగ్ ఇవాళ చైనా చేయగలుగుతుంది. అమెరికా మీడియా ఈ విధంగా సహాయపడుతుంది. ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ ఐరోపా దేశాల్లో కానీ, ప్రజాస్వామ్య దేశాల్లో, భారతదేశంలో కూడా ప్రజాస్వామ్య సంస్థలు వాటి పనితీరు అనేది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, నాయకులతో సంబంధం లేకుండా నానాటికి దిగజారుతూ వస్తున్నాయి. ఏమైనా స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలుగుతారా? 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఇవాళ అమెరికా ప్రపంచంలో ఒక పెద్ద గొప్ప ప్రజాస్వామ్య దేశం, కానీ అమెరికాలోనే ఇవాళ మన ఒక ఉగ్రవాద గ్రూపులకు కానీ, ఒక ఎక్స్ట్రీమ్ లెఫ్టిస్ట్ గ్రూపులకు కానీ ఆశ్రమాలు ఇవాళ మొత్తం యూరోప్ లో కూడా, అమెరికాలో ఎక్కువ లభిస్తున్నాయి. వాళ్ళకి యాక్టివిటీస్ ఒక కేంద్రాలుగా. పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన అనేక మంది ఉగ్రవాద మద్దతుదారులు ఎవరున్నాయో వాళ్ళు అమెరికాలో వెళ్ళి ఎన్జిఓలో స్థాపించి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కార్యక్రమాలు, కెనడా నుంచి వెళ్ళి ఖలిస్తాన్ వాదులు చేయగలుగుతున్నారు. ఆ విధంగా అనేక మంది అమెరికాలో ఇవాళ స్వేచ్ఛ స్వతంత్రాల గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అమెరికా ఇవాళ ఇలాంటి సంస్థలన్నింటి కూడా కేంద్రంగా ఉంది. ఆ విధంగా చాలా ఇది మొత్తాన్ని మనకనే కదా, యూరోప్ దేశాలను కూడా ఆందోళన కలిగిస్తుంది. ఆ విధంగా మీడియాలో కూడా ఇవాళ ఎవరు కూడా స్వేచ్ఛగా, స్వతంత్రంగా భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ మీడియా కథనాలు వస్తున్నాయని నమ్మటానికి ఇవాళ మనం ఒక బ్రిటిష్ ప్రభుత్వంలో అత్యంత ఇండిపెండెంట్ గా పనిచేసేటువంటి మీడియాగా చెప్పుకున్నటువంటి ఒక BBC కూడా ఇవాళ అనేక విషయాల్లో తీవ్రమైన ఆరోపణలకి ఆ దేశంలోనే గురవుతుంది. ఆ విధంగా మీడియా విశ్వసనీయత, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన మీడియాని దూరంగా ఉంచుతారు. ఆయన ఒక మీడియాలో ఇంటర్వ్యూ వచ్చిందంటే అది కేవలం కొన్ని పరిస్థితుల ద్వారా ఆయన చెప్పాల్సిన విషయాల కోసం అది ఏర్పాటు చేసిన ఇంటర్వ్యూ తప్పితే దానికి అంతగా ఎక్కువగా ఒక ప్రచార సాధనలో భాగంగానే నేను భావిస్తున్నాను. దానికి అంతా కూడా ఆయన ఆ ఇంటర్వ్యూ చూస్తే అంతా కూడా ఆయన చెప్పదలుచుకున్నటువంటి ఒక మెసేజ్ ఏదైతే ఉందో ప్రపంచానికి, ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా, భారతదేశం కొంచెం డిఫెన్స్ లో పడినటువంటి కొన్ని విషయాల దృష్ట్యా ఆయన దీన్ని అవకాశంగా ఉపయోగిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో అంతర్జాతీయ సంబంధాలు అనేవి కేవలం ఆయా దేశాల ప్రయోజనాలు బట్టి ఉంటాయి. ఆయా దేశాల వ్యాపార ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాల గురించి ఒక దేశం మరొక దేశంతో ఎప్పుడు కూడా సంబంధాలు ఉంచుకుంటుంది. కానీ అందుకని విలువలను బట్టి సంబంధాలు ఉండేటువంటి కాలం ఇవాళ పోయింది. ఇవాళ ఏ దేశం ఎందుకు సంబంధం, ఇవాళ అమెరికా ఒక స్వేచ్ఛ స్వతంత్రాలకి ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకున్న అమెరికా ప్రపంచంలో అనేక నిరంకుశ పాలనకి, నియంత్రిత పాలనకి, అనేక ఉగ్రవాద సంస్థలకి మొదట్లో అండగా ఉన్నటువంటి దేశం అమెరికా. ఆ విధంగా దేశంలో ఇవాళ ఆ దేశ రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాత్మక ప్రయోజనాలకే ఇవాళ అవకాశం ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో అత్యంత రెప్రెసివ్ రిజిమ్స్, అణచివేతగా దేశాలుగా భావిస్తున్నటువంటి ఇరాన్, రష్యా, చైనాలతో కూడా ఇవాళ మన ప్రయోజనాల దృష్ట్యా మంచి సంబంధాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ఈ అంతర్జాతీయ సంబంధాలకి, ఆయా దేశాల పరిస్థితులకి మనం పోలికి పెట్టలేం అనమాట ఇవాళ ఉన్నట్టు. ఈ సంబంధాలు ఉదాహరణకి ఇవాళ ఒక అరవింద్ కేజ్రీవాల్ అయినా మన భారతదేశంలో రాజకీయంగా కేవలం 2-3 రాష్ట్రాలకి పరిమితమైనటువంటి రాజకీయ పార్టీకి ఉన్నటువంటి ఒక చిన్న స్థాయి నాయకుడు ఆయన అంతర్జాతీయంగా ఆయన అరెస్ట్ చేస్తే
అమెరికా, జర్మనీ వంటి దేశాలు దాని మీద ఎందుకు ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? ఇది అంతర్జాతీయ రాజకీయాల్లో ఇవాళ లాబియింగ్ అంటారు దీన్నే. లాబియింగ్ అనేది వాళ్ళ అంతర్జాతీయ రాజకీయాల్లో కానీ వ్యాపార వాణిజ్యాల్లో కానీ ఒక ప్రముఖమైన ఒక పాత్ర వేస్తుంది. ఆ విధంగా కేజ్రీవాల్ చేసుకోగలిగారు, మిగతా వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. కాబట్టి కెనడా విషయంలో, కెనడా మన భారతదేశ ఖలిస్తాన్ ఉగ్రవాదులకి ఆశ్రమిస్తున్న విషయంలో కూడా కెనడా, అమెరికా ఇవాళ కూడా కెనడాని స్పష్టంగా ఎక్కడ ఖండించినటువంటి ఉదాహరణలు లేవు. ఇవాళ అమెరికా మన వ్యూహాత్మక భాగస్వామిగా మనం భావిస్తున్నటువంటి అమెరికా కెనడాకి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇవాళ కూడా మద్దతుదారుగాను అమెరికా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సంబంధాలని ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ఇంటర్వ్యూ అనేది ఇవాళ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడానికి ప్రపంచానికి భారతదేశ అభిప్రాయాల కోసం దీన్ని ఉపయోగించుకున్నారు అనేటువంటి అవకాశం, అభిప్రాయం నాకు కలుగుతుంది అనమాట. కాబట్టి ఇవాళ ఉన్న ప్రపంచంలో ఈ దేశాల సంబంధాలు అనేది చాలా అంటే మీరు అన్న దాంట్లో ఒక మెసేజ్ ఉపయోగించుకున్నారు. జనరల్గా అతను ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు, ఓకే, ఆయన చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ కన్వే చేస్తారు. ఇక్కడ భారత్లో అయినా అప్పుడు ఇదైనా కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. అది మన దేశంలో ప్రజలకు కావచ్చు, లేకపోతే మనల్ని భారత్ని విమర్శించేటువంటి వాళ్ళకి కావచ్చు, ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్లో తప్పేమైనా మీకు కనిపిస్తుందా? లేదు అంటే డెమోక్రసీ విషయంలో మిగతా దేశాల పరిస్థితి పక్కన పెట్టేస్తే భారత్తో నిజంగా విపక్షాలు ఆరోపిస్తున్నట్టు, లేకపోతే కొద్ది సంవత్సరాల కిందట ఎక్కువగా ఈ ప్రచారం జరిగేది, డేంజర్లో ఉంది, ప్రమాదంలో, అలాంటి అభిప్రాయం మీరు ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారా? భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం అది ఒక నాయకుడికి, ఒక రాజకీయ పార్టీ కాకుండా మన రాజకీయ విధానం ఏర్పడుతున్నాయి. ఈనాడు దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. విషయాల మీద మంత్రివర్గాల్లో కానీ, ప్రభుత్వాల్లో కానీ, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ విషయాలను చర్చించి, ఇదివరకు బడ్జెట్ సమావేశాలంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల పైగా, నెల 10 రోజులు జరిగాయి. వీళ్ళ బడ్జెట్ సమావేశాలని 4-5 రోజుల్లో ముగిస్తున్నారు, 3-4 రోజుల్లో ముగిస్తున్నారు. అలా సమావేశాలు 40-50 రోజులు, ఇదివరకు 100 రోజులు జరిగితే కాదు 150 రోజులు జరగాలి అనే సమావేశాలు ఎమ్మెల్యేలు, ఎంపీలు పట్టుపెట్టేవారు. వాళ్ళ 40-50 రోజులు మించి అనేక అసెంబ్లీలు, అది అన్ని పార్టీలు, ఒక పార్టీని మనం పెట్టలేము. వాళ్ళ కేవలం అన్ని పార్టీలు కూడా మొక్కుబడిగా కేవలం బిల్లులు పాస్ చేసుకోవడం కోసం అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు వాళ్ళు నడుస్తున్నాయి. అలా మన ప్రజాస్వామ్యానికి మూలమైనటువంటి ఈ సమావేశాలే అర్థవంతంగా జరగనప్పుడు, జరిగే ప్రయత్నాలు జరగనప్పుడు మన ప్రజాస్వామ్య ప్రమాదం ఉందని చెప్పదప్పదు. అదే రాజకీయ పార్టీలో ఇవాళ ఏ విషయాల మీద కూడా ఒక ప్రజాస్వామ్యం, ప్రతి రాజకీయ పార్టీ కూడా ఒక కుటుంబానికి ఒకరిద్దరు వ్యక్తుల నేతృత్వంలో పనిచేసి వారు చెప్పినట్టు నడుస్తున్నాయి. కానీ కీలకమైనటువంటి అంశాల మీద, ఎన్నికల వ్యూహాల మీద, అభ్యర్థుల ఎంపిక మీద, కీలక అంశాల మీద, విధానాల మీద ఏ పార్టీలో కూడా ఇవాళ లోతైన చర్చలు జరగట్లేదు. కేవలం వ్యక్తులు మాత్రం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మనం ఒక మంచి ఉదాహరణగా మాత్రం మనం భావించలేము. వాళ్ళ ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.